హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా చాలా రుచికరంగా ఉండే బెండకాయ పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ఈ బెండకాయ పులుసు కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, ఒక ఆనియన్, 2 టమాటోస్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని చింతపండు వేసేసుకొని ఒకసారి వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత బెండకాయలు, టమాటో, ఆనియన్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి, 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నానండి. పులుసు కాబట్టి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. మెంతులు మటుకు కంపల్సరీగా వేసుకోవాలండి. పులుసు కూర కాబట్టి మెంతులు వేస్తే చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది పులుసు. చూడండి, మరి ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇక్కడ కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకున్నాను. చూడండి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ లైట్గా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగాయి చూడండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ బాగా లైట్గా వేయించుకోవాలండి, మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే. టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు మగ్గేంత వరకు లైట్గా వేయించుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చూడండి మగ్గాయి. ఇప్పుడు ఈ విధంగా ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు బాగా వేగాయి కదా, ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. చపాతీలోకి కానీ, వేడివేడి అన్నంలోకి కానీ, సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వేసేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో జిగురు ఉంటుంది కదా, ఈ జిగురు పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. ముందుగా మనం ఆ కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా బెండకాయ ముక్కలు వేయించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోనే టమాటో, ఆనియన్ వేగిన తర్వాత డైరెక్ట్గా యాడ్ చేసేసి వేయించుకుంటున్నానండి. చూడండి, మూత పెట్టి కాసేపు వేగనిచ్చినాను. ఇప్పుడు ఇక్కడ లైట్గా జిగురు పోతుంది. చూడండి, ఇంకా కాసేపు మగ్గనివ్వాలండి. అప్పుడు పూర్తిగా జిగురు అనేది పోతుంది, పచ్చివాసన కూడా పోతుంది. చూడండి, తర్వాత ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని పులుసు తీసి పెట్టుకుందామండి. ఈ విధంగా పులుసు అంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎంత పులుసు వస్తుందో అంతవరకు వాటర్ వేసుకుంటూ తీసి పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా పులుసు తీసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం తగ్గట్టు వేసుకోవచ్చండి. పులుసు కూర కాబట్టి కొంచెం కారం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. అందుకు నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాము ఈ పులుసు అంతా. ఇప్పుడు ఈ స్టేజ్లో కావాలంటే ఉప్పు, వాటరు యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు బెండకాయ ముక్కలు చూద్దాం రండి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గాయి. చూడండి, జిగురు అనేది లేకుండా బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పులుసు, ఇందులో యాడ్ చేసేద్దామండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇవి. చూడండి, పులుసు యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి ఉప్పు, కారం, పులుపు కావాలంటే చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి కలుపుకుందాము. పులుసు కూర ఎప్పుడైనా పుల్లగా కారంగా ఉంటే బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము. కాసేపు తర్వాత చూడండి పొంగొస్తూ ఉంది. ఈ విధంగా ఇంకా తెల్లుతూ ఉడకాలండి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ పులుసు అంతా చిక్కపడే విధంగా ఉడికించుకోవాలి. చూడండి, తెల్లుతూ ఉడుకుతుంది. ఇప్పుడు
కాసేపు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి చిక్కబడింది కొద్దిగా. ఇంకా 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఇంతే అండి, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చూడండి పులుసు రెడీ అయిపోయింది. బెండకాయ కూడా సాఫ్ట్గా ఉడికింది చూడండి. అంతే అండి, ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా యమ్మీగా ఉంటుంది పులుసు. వేడి వేడి అన్నంలోకి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఈ బెండకాయ పులుసులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కావాలంటే కూడా కామెంట్లో అడగండి. ఆ వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.